everyone. First of all, happy Diwali అందరికీ and thank you so much మా ముందు ఇంత హిట్ చేసినందుకు. And మీరు అన్నట్టుగా నేను చాలా లక్కీ I consider myself very lucky. And coming to the film, Nani garu, thank you so much for giving me and trusting me in this role. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సక్సెస్ నిజంగా మీరు ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తూ వచ్చాం, సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెట్టాం. ఓకే, ఇంత మాటకారులను అందుకే ముందే పిలవకూడదు పాపం, చూడండి. ఎస్, సో మూవింగ్ ఆన్, రైటర్ ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. రవి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అది రివ్యూ అన్నది ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ప్రూవ్ చేసి మొత్తం అందరూ థియేటర్కి వచ్చి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. డిఓపి సతీష్ గారు, మీరంతా హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు సార్. సంక్రాంతి అనగానే మనకి కొంతమంది డైరెక్టర్లు, హీరోలు ఎలా గుర్తొస్తారో, దీపావళి అనగానే ఇక్కడ నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కిరణ బేరం గారే గుర్తొచ్చేలా ఉన్నారు. అందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన దిల్రాజ్ గారు హాయ్ సార్, అలీ గారు, వశిష్ఠ గారు, సినిమాట్ల సార్, సురేంద్ర కృష్ణ సార్, అండ్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, సాయి కుమార్ గారు, నరేష్ గారు, మీరు అందరికీ చాలా హాయ్ సార్. 47 days లో సినిమా అయిపోయిందండి. అది అందరూ 47 days లో సినిమా కంప్లీట్ చేశారు అంటారు, కాదు, అందరం కలిసి కంప్లీట్ చేసాం. ఎవ్రీ యాక్టర్. ఈరోజు ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా స్టార్ ప్రొడ్యూసర్, నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి థ్యాంక్ యూ సార్. అడగగానే వచ్చినందుకు 5 సార్లు ఓన్లీ సెకండ్ హాఫ్ లో ఫాదర్ ఎమోషన్ కోసం వెళ్ళాను సార్. తర్వాత కొత్త బంగారు లోకం, అది కూడా శ్రీరాములోనే చూశాను. నా జర్నీలో నేను చేసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంటే మీరే. వెంకీ సొంతం ఆగడిలో బజ్ పెట్టుకొని కామెడీ ఎపిసోడ్లు ఆడుకుంటూ ఉంటారు. అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఎస్, 1 year బ్యాక్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేశాను. మళ్ళీ ఈరోజు కేరామ్ సక్సెస్ సెలబ్రేషన్ రావడం హ్యాపీగా ఉంది. ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ తో మరో దివాళీ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా కిరణ్ అబ్బవరం గారు దాట్స్ గిఫ్ట్ అంటూ మన ముందుకు సరికొత్త డెస్టినేషన్ కూడా తీసుకొచ్చారు కిరణ్ అబ్బవరం గారు. అండ్ ఒక్కసారి సార్ గ్రూప్ ఫోటో సార్. అందరికీ నమస్కారం. హ్యాపీ దివాళీ. దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ కేరాంప్ అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు దాన్ని సహకరించిన మీడియాకి కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చెప్పిన డైరెక్టర్ నిజంగా గ్రేట్. చాలా చాలా బాగా చెప్పాం. అలీ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి, ఒక్కసారి ట్రై చేద్దాం. ఆయన ఉన్నారు కదా మీకేలా. ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్ అంతవరకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరేయడం ఇష్టం. గాలిపటం ఎగరేసినట్టే. E for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. ఈ సినిమా సక్సెస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు బాగా క్లోజ్ ఉన్న ఇద్దరు పీపుల్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని చూసి
అంటే నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒకటి ఆబ్వియస్లీ కిరణ్ గారితో రీసెంట్ గా మేము చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి రీసెంట్ గా ట్రావెల్ అవుతుంటే ఆయన సక్సెస్ వచ్చినప్పుడు ఎగరలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోలేదు. ఆయన నమ్మింది మధ్యలో ఎంతమంది వచ్చి ప్రాసెస్ లో నెగిటివ్ గా మాట్లాడినా కూడా Hello everyone. Release Tarvata, we went to a lot of theaters to visit and to watch our film with the audience, and the response was beyond crazy. People were literally, they were interacting with me in a way that we have kept our promise and we are on time. So it was so overwhelming to me because they have connected to my character in such a way that they were so happy to see me in person and they were interacting with me. నా బదులు ఎస్కే మాట్లాడతాడు ఈరోజు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో. ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్, నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్ రాజేష్ తండా గారు. ఎవరికి ఆకలేస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కేరామ్. అంటే ఒక్కోసారి పరిస్థితి ప్రభావాల్లో అవాంఛనీయ పరిస్థితుల్లోనూ 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ చెన్నైలో స్టోరీ సిట్టింగ్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ గారు చెప్పాను, అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా, ఎవరికి ఏది బాగొచ్చో అదే చేయాలి, నాకు స్పీచ్లు వచ్చు అదే ఇవ్వగలను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్ విషర్స్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వర్క్ చేయబోతున్న టీమ్ ఎస్కేన్ గారికి, సాయిరాజ్ గారికి, ధీరజ్ అన్నకి, అలాగే వశిష్ఠ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకుంటానండి, నా టీం గురించి మాట్లాడాలి. ఈ రోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్ గా చేశారండి. ఇది మనకు నచ్చింది సినిమా కాదు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల టేస్ట్ ఉంటాయి. మనకు నచ్చిన టేస్టే బాగుంది, ఇంకెవరిది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చూస్తున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా రాంపేజ్ బ్లాక్ బస్టర్ తో మరో దివాళీ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా కిరణ్ అబ్బవరం గారు దాట్స్ గిఫ్ట్ అంటూ మన ముందుకు సరికొత్త డెస్టినేషన్ కూడా తీసుకొచ్చారు కిరణ్ అబ్బవరం గారు. అండ్ ఒక్కసారి కే ఫర్ కుమార్, కే ఫర్ కిరణ్ గారు, కే ఫర్ కే రాంపేజ్ బ్లాక్ బస్టర్ తో మరో దివాళీ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా కిరణ్ అబ్బవరం గారు దాట్స్ గిఫ్ట్ అంటూ మన ముందుకు సరికొత్త డెస్టినేషన్ కూడా తీసుకొచ్చారు కిరణ్ అబ్బవరం గారు.